తీసుకోండి. ఏమమ్మా జ్యోతి, ఈ సంవత్సరమైనా మంచి మొగుడు రావాలని దేవుడికి దండం పెట్టుకున్నావా? అన్నయ్య. ఏమిటమ్మా ఎప్పుడు లేని హారతులను పూజలను? అయ్యో రామ, ఇవేళ ఉగాది పండుగండి, అందుకేగా మీకు తలంటి పోసింది. తలంటి పోసావా? ఏదో ఒళ్ళు రుద్దుతుంటే మామూలు స్నానమేమో అనుకున్నాను. అమ్మా సుందరి, వాడి కంట్లో కాస్త కుంకుడు రసం పోయాల్సిందమ్మా, అప్పుడు గుర్తుండేది తలంటి పోసినట్టు. బాగా చెప్పారు బాబు గారు. అమ్మా సుందరి, ఇంతకీ ఆ ఉగాది పచ్చడి గురించి ఎవరైనా పట్టించుకున్నారా? నేను పట్టించుకున్నానమ్మా. ఇదిగో మన చేత్తో మహత్తరంగా తయారు చేయబడిన ఉగాది పచ్చడి జీవితంలో కష్టం, సుఖం, బాధ, ఆనందం ఉంటాయంటానికి సూచనగా ఈ పచ్చట్లో తీపి, చేదు కలిసి ఉంటాయట. కానీ దీనికి నేను చెప్పే అర్థం ఏమిటంటే, ఇంట్లో మంచి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో అరటి పండు ముక్క ఉంటుంది, ఇంట్లో తీపి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో బెల్లం ముక్క ఉంటుంది. పచ్చడి. ఇక ఇంట్లో కోపిష్టి మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో పులుపు మామిడికాయ ముక్క ఉంటుంది. ఇంట్లో ఉండి లేనట్టుండే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో నీళ్లు కూడా ఉంటాయి. ఇకపోతే ఇంటికి చెరుపు చేసే మనిషి ఉన్నట్టుగా ఈ పచ్చట్లో చేదుగా వేపు కూడా ఉంటుంది. ఏం చేస్తాం, అన్నిటితో పాటు దీన్ని కూడా భరించాలి. మరి అదేమిటో నా దగ్గరికి వచ్చేటప్పుడు చేదు చెరుపు అంటున్నావు, అందులో బెల్లం ముక్క ఉంటుంది చూడు, తీయగా. అది నేను ఎవరిని గురించి అనలేదండి. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తోడుకుంటారు ఎందుకు? ఈ పచ్చట్లో రకరకాల రుచులు ఉన్నట్టుగానే ఇంట్లో రకరకాల మనుషులు ఉంటారు, అందరినీ భరించాలి అన్నాను. అది సరే, అన్ని రకాల మనుషుల గురించి చెప్పావు, ఏ సంబంధం లేకుండా ఇంట్లో పడి తినే వాడి గురించి చెప్పలేదే? అటువంటి వాళ్ళు ఎవరే మన ఇంట్లో? మావయ్య గారా? మావయ్య గారు అంటూనే సంబంధం లేదంటారు ఏమిటండి? మీరనేది నాకు అర్థమైందిలేండి. ఆ మనిషి ఈ పచ్చడి వడ్డించే స్పూన్ లాంటి వాడు. అందరికీ వడ్డిస్తాడే తప్ప తనకంటూ ఏమీ మిగుల్చుకోడు, ఈ స్పూన్ లాగా. భేష్, బాగా చెప్పావయ్యా. సరే పదండి, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా నా చేతితో తోడమ పణం ఇస్తాను. రండి. ఒరే రాముడు, చిన్నతనంలో నీ చేతికి బంగారపు కాసులు ఇచ్చేవాడిని. భగవంతుడు దయతలిస్తే మళ్ళీ ఆ రోజు రావాలని కోరుకుంటూ ఈ రూపాయి కాసిస్తున్నాను, తీసుకో. దీంతో ఏం చేయమంటావు నాన్న? అదేదో 1,00,000 రూపాయలు అన్నట్టు దీంతో ఏం చేయాలని అంత సంబరపడిపోతారేంటి? ఆ వీధి ఊడ్చేవాడు వస్తాడు, వాడికి మామూలు కింద ఇస్తే సరిపోతుంది. అవునవును, వాడి చేతికిస్తే కళ్ళగద్దుకుంటాడు పాపం. సరే సరండి. ఏమిటండి, ఏమిటి అలా ఉన్నారు? కోడల మాటలు మనకేం కొత్త కాదుగా. నాన్న, మంచి మనసుతో ఇచ్చేదానికి విలువ ఎంత అని కట్టడం పొరపాటని వదినకు తెలియదులే. దేవుడికి 5 పైసలు పూలిచ్చామా, 5,000 నగలిచ్చామా అన్నది కాదు ప్రశ్న, ఎంత గొప్ప మనసుతో ఇచ్చామా అన్నదే ప్రశ్న. ఇదేమిటయ్యా, అరువు ఇస్తున్నాను కదా అని అన్ని తినేస్తావు, పోనీ ఎరువు ఇస్తాను ఎన్ని తాగేస్తావు, నీకు నాకు సమస్య ఉండదు. ఇవి నేను తింటా గానీ ఆ ఇంటి నువ్వే తాగు. కనకారావు, ఇదిగో ఈ రూపాయి తీసుకుని ఒక లాటరీ టికెట్ ఇవ్వు. ఇదిగో బాబు, లక్కీ నంబర్, నీకే తగలాలి. చల్. ఏమిటి తగులుతుంది వాడికి? పరిగెడితే కాలి గడప తగులుతుంది. ఏదైనా తగిలితే మనకి తగలాలి. ఏది? ఓ లాటరీ టికెట్. లాటరీ టికెట్ అరువేమో. అరువేమిటయ్యా? ఇదిగో రూపాయి. అమ్మో, మీ దగ్గర రూపాయి. ఎన్నాళ్ళకి ప్రతి ఏడు ఉగాది పండుగ ఏర్పాటు చేసినట్టే రామరాజు గారు ఈ ఏడు కూడా తమ ఎదురు రాముడితో ఛాలెంజ్ ఏర్పాటు చేశారు. ఈ పోటీలో గెలిచిన వారికి 1,116 బహుమతిగా ఇవ్వబడును. ఉత్సాహవంతులు ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఏమిటి అందరూ ఒకేసారి ఇలా వచ్చారు? ఈ కప్పు ఇచ్చిన కర్మానికి ఇలా వచ్చావయ్యా? నోటు రాసి 4 ఏళ్ల క్రితం ఉగాదికి తీసుకున్నావు. ఈ పండుగతో 5వ ఏడు కూడా వచ్చింది. అసలు మాట అటుంచి వడ్డీ కూడా ఇవా? చేసిన వాళ్ళకి చేయకుండా అప్పులు చేసేసావు, బాకీ తీర్చకపోతే ఊరుకుంటావా? చూడండి, నేను మీ దగ్గర అప్పులు చేసిన మాట వాస్తవమే, కానీ తీర్చనంటం లేదుగా. అలా అంటే ఏనాడో కోర్టుకెళ్ళేవాళ్ళం. అందుకే చెప్తున్నాను, నా చేతికి డబ్బందుగానే మీ అప్పులన్నీ తీర్చేస్తాను. పండగ పూట ఏదో ఉన్నంతలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మీరు ఇలా హఠాత్తుగా వచ్చి అప్పులు తీర్చమని బాధ పెట్టడం ఏమన్నా న్యాయంగా ఉంది? ఏమిటి, మేము నిన్ను బాధ పెడుతున్నావా? తీసుకున్న అప్పు ఏళ్ల తరబడి తీర్చకుండా మీ ఇంటి చుట్టూ మమ్మల్ని తిప్పించుకుంటూ నువ్వు మమ్మల్ని బాధ పెడుతున్నావయ్యా? మర్యాదగా అడుగుతుంటే ఇంటికి కూడా రానికుండా రోడ్డు చివరి నుంచి మమ్మల్ని వెనక పంపించడం ఏం న్యాయమయ్యా? ఏమైనా సరే ఇవాళ మా బాకీ తీర్చాల్సిందే. చూడండి, గతంలో నేను ఎలాంటి వాడినో, ఎంతమందికి దాన ధర్మాలు చేశానో తెలిసిన మీరు కూడా కలిసికట్టుగా వచ్చి నన్ను ఇలా ఇరకాటంలో పెట్టడం మీకు న్యాయం కాదు. 1 నెల గడివండి, మొత్తంగా కాకపోయినా కొంతైనా సర్దుబాటు చేస్తాను. సరే,
1 నెల గడువు ఇస్తున్నాం. అప్పటికి కూడా ఇవ్వకపోతే ఇంట్లో వాళ్ళందరినీ వీధిలోకి లాగి ఇల్లు వేలం వేయిస్తాం. గుర్తుంచుకో. పదండయ్యా. అలాగే. ఏమిటి నాన్న అవి ఎవరంత మాట్లాడుతుంటే ఊరుకుంటావేంటి? ఊరికొక మీద పడితే ఇప్పుడే అందరిని బయటికి ఇడ్చేవాళ్ళు. ఏమండి చూసారా, పైసా సంపాదన లేని మీ నాన్నగారు మీకు వారసత్వంగా సంక్రమించడానికి అప్పులు చేసి ఉంచారు. అల్లుడు, చెట్టంత కొడుకు నీకు చెప్పకుండా ఈయన గారు వేలకు వేల అప్పు ఎందుకు చేసినట్టు? ఏమిటి నాన్న ఇదంతాను? ఏదో 4 మెతులు తిని ఇంట్లో పడి ఉండక ఊరి మీద పడి అప్పులు చేయడం ఏమిటి? ఎవరు తీరుస్తారని, ఎలా తీరుస్తారని? ఇంటిలో పడి తినేది మన సంపాదనేగా, మరి అప్పు చేసిన డబ్బంతా ఎవరికి పెట్టినట్టు? నాకు ఎప్పుడైనా 10 రూపాయలు ఇచ్చారా? మరి ఇంత తప్పు ఎందుకు చేసినట్టు? వేసవది 10 రూపాయలు అప్పు చేసినందుకే తిండి సహించక చస్తున్నాను. మరి ఈయన గారు ఎలా బతుకున్నారో? కొడుకున్నాడు కదా, తీర్చకపోతాడన్న ధీమాతో చేస్తుంటారు. వయసు వచ్చిందే గాని బుద్ధి పెరగలేదు. ఇంతప్పు ఇంటిలో పాది ఎన్నేళ్ళు కష్టపడితే తీరుతుంది? అడగండి. ఏమిటన్నా మాట్లాడావు? జవాబు చెప్పు. నోరు ముయ్యరా. కన్న తండ్రిని పట్టుకుని దోషన్నట్టో దొంగన్నట్టో మాట్లాడటం మహాపాపం రా. ఒరే, ఆ అప్పులు ఆయన తన కోసం చేయలేదు, నా కోసం చేయలేదు. 4 ఏళ్ల క్రితం నీకు ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్లు పట్టుకు తిరుగుతూ ఉంటే ఇల్లు ఎలా గడిచిందనుకున్నావురా? ఇంట్లో అందరికీ తిండి ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావురా? అమ్మా సుందరి, 2 ఏళ్ల క్రితం మీ ఆయన మంచాన పడితే 2 నెలల పాటు ఏ డబ్బుతో వైద్యం జరిగిందనుకున్నావమ్మా? ఇంతమంది ఉన్న ఈ ఇంట్లో మీ ఆయన తెచ్చే 200తోనూ 300తోనూ సరిపోతుందనుకున్నావా? రేయ్ శేఖర్, నువ్వు తడవకి పరీక్షలకు కడుతుంటే దానికి అయ్యే ఫీజులకి పుస్తకాలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావురా? అయ్యా వీరభద్రయ్య గారు, ఈ పసికందుల తల్లిదండ్రులు అకస్మాత్తుగా చచ్చిపోతే వాళ్ళ కర్మకాండలకి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? ఇవన్నీ మీకెవరికీ తెలీదు, మీరెవరూ పట్టించుకోరు. కానీ ఇంటి పెద్దగా ఆయనకి తప్పనిసరి. బండి లాగే ఎత్తుకి లాగటం అనే బాధ్యత తప్పనట్టు డొక్క ఎండినా పైన మండినా ఏదో విధంగా అది ఆ బండిని ఈడుస్తూనే ఉంటుంది. అలాగే ఈ కుటుంబం అనే బండిని లాగటం తన బాధ్యత అనుకున్నారు. కష్టాలు మీతో చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళి అప్పులు తీసుకొచ్చారు. చెప్పండి, ఇది తప్పంటారా? ఇది తప్పట్టా? అలా ఊరికవే. ఇందాకంటే చూస్తున్నాను ఊరికే ఆయన వెనకేసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రేపు అప్పుల వాళ్ళు మనం బయటకు ఇస్తుంటే నువ్వు ఇలా ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా? మెడబెట్టి బయటకు ఎండుతారు. ఊరికి అర్థం పడతలే కూడా వాక్కు. ఎంత మాట అన్నవరా మీ అమ్మని? ఎంత మాట అన్నవరా మీ అమ్మని? ఏమిటండి ఇది? మీ మీద చేయి చేసుకుంటాడా? నలుగురికి సంపాదించి పెట్టి మనం దెబ్బలు తినాల్సిన కర్మ ఏమిటండి? ఈ కొంపలో మనం ఉండొద్దు. పోదాం పదండి. మాకింత తిండి పెట్టి మా నీడను బతకడం మీకు అవమానంగా ఉంటే పొండి. మా చావు మేము వస్తాం, మా బతుకు మేము బతుకుతాం. పొండి పొండి. శేఖర్, తొందరగా డాక్టర్ని తీసుకురా. తొందరగా వెళ్ళు. ఏమండి నాన్న? సరైన టైంలో నాకు కబురు చేశారు గనక కొద్దిలో ప్రమాదం తప్పిందమ్మా. నేను రాసిచ్చే మందులు టానిక్లు మాత్రం 1 నెల రోజుల పాటు తప్పనిసరిగా వాడాలి. చూడమ్మా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ నుంచే ఈ మందులు వాడటం చాలా అవసరం. అశ్రద్ధ చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది. వస్తానమ్మా. ఏమ్మా, బాబు గారికి ఏమైంది? ఏమైంది జ్యోతి? పేదరికం అనేది పెద్ద జబ్బు అయితే దానికి డబ్బు ఖర్చు అయ్యే మరో జబ్బు వచ్చింది. జ్యోతి, అవును రాజు, జీవితాంతం మా కోసం కష్టపడి బ్రతుకు పోరాటంలో అలసిపోయి నాన్నగారు మంచాన పడితే ఎన్నేళ్లు ఆయన నీడలో బ్రతికిన మేము ఆయన రక్షించుకోలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎవరికి వాళ్ళు ఏ సంబంధం లేనట్టు తప్పించుకు తిరుగుతున్నారు. పుట్టుకనిచ్చిన మనిషికి
బ్రతుకునివ్వలేని దౌర్భాగ్యపు బిడ్డలం మేము. మీ నాన్నగారికి ఏం ప్రమాదం లేదు జ్యోతి. మందులు నేను తీసుకొస్తాను. అయ్యా వీడికి మన చేతుల్లో లేదండి, మన పశువు చేతుల్లో ఉందండి చావు పండగ పూట. అదిగో ముహూర్తం సమీపించింది, వచ్చేస్తున్నాడు. ఏమిట్రా? దేవరాజు రామరాజు గారి ఎద్దుతో పోట్లాడుతున్నాడు. అయ్యా నా ఎడం కన్ను వ్యాపారశకునం నువ్వును. అమ్మా. మీరు ప్రకటించిన బహుమతి డబ్బు ఇవ్వండి. ఇచ్చేస్తాం. మా రోజులు బాగోకే తెచ్చొచ్చింది కానీ అదంతా నీ బలమని మిడిసిపడిపోకు. ఈ ఎద్దే కాదు, ముందు ముందు ఆంబోతులు లాంటి మనుషుల మేళ కూడా ఉంచుతాను. దానికి ఇదో ఉదాహరణ. ఏయ్, ఎందుకు అతనితో మాటలు డబ్బు ఇచ్చేసేయి. ఇదిగోనా ఆలస్యం చేయకుండా మందులు వాడటం చాలా మంచిదైందమ్మా. ఇక ఆయనకే ప్రమాదం లేదు. మళ్ళీ ఏదైనా అవసరం అనుకుంటే కబుర్ చేయండి. వస్తాను డాక్టర్ గారు. థ్యాంక్ యూ. నాయనా భీమరాజు, వరాలిచ్చే దేవుళ్ళ సమయానికి మందులు తీసుకొచ్చి నా పసుపు కుంకాలు నిలబెట్టావు. నీ రుణం. చూడండి అమ్మా, మనిషికి మనిషికి మధ్యన ఉండవలసింది డబ్బులు రుణాలు కావమ్మా, ప్రేమలు అనుబంధాలు. ఆ విషయం పరాయి వాడివని నీకు తెలిసినట్టు రక్తం పంచుకు పుట్టిన వాడికి తెలియలేదు రాజు. నిజమే రాజు. తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి పట్టించుకోని ఈ రోజుల్లో ఏమీ కానీ నా కోసం ప్రాణాలకు తెగించావంటే నిజంగా ఏం చేస్తే నీ రుణం తీర్చుకోగలమయ్యా. బాబు గారు, మీరు అనవసరంగా నన్ను పొగుడుతున్నారు. మీ ఇంట్లో ఉంటూ మీ తిండి తింటూ మీకు ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఆదుకోవటం నా బాధ్యత కాదంటారా? ఇక మీరు ఇలాంటివే మనసులో పెట్టుకోకండి. జ్యోతి, నాన్నగారికి బత్తాయి రసం తీసుకురా. అలాగే. మీరు విశ్రాంతి తీసుకోండి బాబు గారు. తాతయ్య, చాలా రోజులైంది కథ చెప్పి. మంచి కథ చెప్పవు. అవును తాతయ్య, ఈ మధ్య జ్వరం వచ్చినప్పటి నుంచి నువ్వు ఒక మాట మాట్లాడలేదు, కథ చెప్పలేదు. చెప్పు. చూడు బాబు, తాతయ్య అసలే నీరసంగా ఉన్నారు అని విసిగించకండి. రండి పదండి. చెప్పాల్సిందే. చెప్పు తాతయ్య. రావణ, మీ తాతయ్య అన్ని పాత కథలే చెప్తారు. రండి, మీకు నేను మంచి కొత్త కథ చెప్తాను.